కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వేములవాడ చేరుకోనున్నారు. ముందు రాజన్న ఆలయంలో సీఎం పూజలు చేస్తారు. ఇక దేవాలయ అభివృద్ధికి 127 కోట్లతో చేపట్టనున్న పనులకు శంకుస్థాపన చేస్తారు. ప్రభుత్వం ఇప్పటికే పలు అభివృద్ధి పనులకు నిధులు విడుదల చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపనలు చేస్తారు. ఇక శ్రీ రాజరాజేశ్వరి ఆలయ కాంప్లెక్స్ విస్తరణ, భక్తులకు అవసరమైన అధునాతన సదుపాయాలకు 76 కోట్లు, ఆలయం నుంచి మూలవాగు బ్రిడ్జి వరకు రోడ్డు విస్తరణకు 45 కోట్లు, మూలవాగు బతుకమ్మ తెప్ప నుంచి జగిత్యాల కమాన్ జంక్షన్ వరకు డ్రైనేజీ పైప్లైన్ నిర్మాణానికి 3 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక వీటికే శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే వేములవాడలో 1,45,00,000తో నిర్మించిన జిల్లా గ్రంథాలయ భవనం, 4,80,00,000తో నిర్మించిన వర్కింగ్ ఉమెన్ హాస్టల్ భవనం ప్రారంభిస్తారు. అలాగే 26 కోట్లతో నిర్మించిన ఎస్పీ కార్యాలయ భవనాన్ని వర్చువల్ గా ప్రారంభిస్తారు సీఎం. ఇక అంతేకాకుండా 235 కోట్లతో మిడ్ మానేర్ రిజర్వాయర్ నిర్వసితులకు నిర్మించే ఇందిరమ్మ ఇళ్ల పనులకు శంకుస్థాపన చేస్తారు సీఎం. అలాగే 50 కోట్లతో చేపట్టే నూలు డిపో నిర్మాణ పనులతో పాటు 166 కోట్లతో చేపట్టే వైద్య కళాశాల, హాస్టల్ బ్లాక్ నిర్మాణ పనులు, మేడిపల్లి మండలంలో జూనియర్ కళాశాల, రుద్రంగి మండల కేంద్రంలో అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రానికి శంకుస్థాపన చేస్తారు. ఇక గల్ఫ్ దేశాల్లో మరణించిన 17 కుటుంబాలకు 85 లక్షల పరిహారం పంపిణీ చేస్తారు. 631 శివశక్తి మహిళా సంఘాల 102 కోట్ల బ్యాంక్ లింకేజీ రుణ చెక్కులను అందజేస్తారు. ఈ శంకుస్థాపనలు ప్రారంభోత్సవాల తరువాత స్థానికంగా ఏర్పాటు చేసే సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగిస్తారు. వేములవాడ సీఎం టూర్ ఏర్పాట్లకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ బాబు యాదవ్ అందిస్తారు. బాబు, ఓవర్ టు యూ. కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వేములవాడకు రానున్నారు. వేములవాడ రాజన్న దర్శనానంతరం వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనకు సీఎం రానున్నారు. అయితే సీఎం రాక సందర్భంగా ఎట్లాంటి ఏర్పాట్లు చేశారు, సీఎం షెడ్యూల్ ఏందని చెప్పేసి మనతో పాటు మాట్లాడేందుకు ప్రభుత్వం ఆ శ్రీనివాస్ ఉన్నారు. అన్న నమస్తే. సీఎం షెడ్యూల్ ఏంటి, ఎలా ఉండబోతుంది? పేదల దేవుడిగా పేరుగాంచిన రాజన్న, కోరిన కోరికలు తీర్చు తండ్రి, కోడెమెక్కు మీకు చెల్లిస్తా అని చెప్పినటువంటి ప్రీతి పాత్రమైనటువంటి అత్యంత ప్రాశస్యమైనటువంటి ఒక మొక్కికడ భారతదేశంలో ఏ దేవాలయం లేదు. ఇలాంటి దేవాలయం దినదినాభివృద్ధి చెందుతున్న సందర్భంలో వచ్చేటువంటి భక్తులకు మెరుగైనటువంటి కార్యక్రమాలు, మెరుగైనటువంటి దర్శనము, స్వామివారి అందజేయాలని చెప్పిన లక్ష్యంతో పాటు గత ప్రభుత్వము కేసీఆర్ గారు రాజన్న తంతల మీద ఏటా 100 కోట్లతో 500 కోట్లను అభివృద్ధి చేస్తానని చెప్పి మాట తప్పి రంగురంగుల బ్రోచర్లలోనే రంగుల వీడియోలను చూపించి తప్ప వాళ్ళ అభివృద్ధి ఎక్కడ క్షేత్రస్థాయిలో జరగలేదు. ఒక్క పాత ఇటుక తీలేరు, వేరే రాజనాలేదు, ఒక కొత్త ఇటుక పెట్టలేరు. ఈ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు భూమి పూజ కావింపై చేసే సమయం శృంగేరి పీఠం వారి అనుమతితోటి శ్రీ 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 విధుశేఖర భారతి గారు, శ్రీ భారతీనంద స్వామి గారు పెద్ద గురువు గారు ఆశీస్సులు కూడా తీసుకొని బ్రాహ్మణోత్తములు, వేద పండితులు, స్థానాచారి, అదేవిధంగా శృంగేరి పీఠం వారు ఇచ్చినటువంటి సమయానికి భూమి పూజ గావింపై చేసే సమయం ఇది గుండెలు ఉప్పొంగే సమయంగా భావిస్తున్నా, ఓ భావోద్వేగ ఘట్టంగా నేను భావిస్తున్నా. ఈ సందర్భంగా ప్రజలందరికీ మేము విజ్ఞప్తి చేస్తున్నారు, వారందరి రాక కోసం కూడా అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం జరిగింది. ఈరోజు ఇంచుమించు ఈరోజు ఇక్కడ 600 కోట్ల పైచిలకు అభివృద్ధి పనులపైన శంకుస్థాపన ప్రారంభోత్సవాలు జరగబోతున్నాయి. 77 కోట్లతో మొదటి దశలో ఆలయ విస్తరణకు సంబంధించి, 47 కోట్లతో రోడ్డు విస్తరణకు సంబంధించి, అదేవిధంగా ఏటీసీ సెంటర్ రుద్రంగిలో, జూనియర్ కాలేజీ మేడిపల్లిలో, ఎస్పీ గారి కార్యాలయం సిరిసిల్లలో, ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించిన భవన నిర్మాణానికి, హాస్టల్ నిర్మాణం సిరిసిల్లకు సంబంధించి అనేకం కూడా ఈరోజు ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం జరగబోతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఒకటి చెప్పండి, మిడ్ మానేర్ నిర్వాసితులకు ఆనాడు పీసీసీ హోదాలో సీఎం రేవంత్ రెడ్డి వచ్చారు, ఇప్పుడు సీఎం హోదాలో వస్తున్నారు. రాకముందే 2 రోజుల ముందే వరకు ఒకటి మంచి ప్రకటనలు చేశారు. ఎట్లా అనిపిస్తుంది? అంటే ఇది కదా ప్రజాపాలన చెప్పండి నిదర్శనంగా మనకు కనిపిస్తుంది. ఆ ప్రభుత్వంలో ఆనాడు నలుగురే, ఈరోజు నలుగురే, రేపు కూడా గదే నలుగురు మిగులుతారు. కానీ ఈ ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో అందరికీ స్వేచ్ఛ ఇచ్చి ప్రశ్నించేటువంటి వారి దగ్గర నుంచి సమాధానాలు తీసుకుని సమస్యలు పరిష్కారం చేయడం లక్ష్యంగా పనిచేస్తున్న క్రమంలో పీసీ అధ్యక్షులకు భరోసా ఇచ్చిండు, పల్లెనిద్ర ఇచ్చిండు ముంపు గ్రామాల్లో. ఈరోజు 4,696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయడంతో పాటు 234,8 రూపాయలు అంటే ముంపు గ్రామ నిర్వాసితులకు భరోసాని ఇవ్వడం కాదు, మేము ప్రభుత్వం వచ్చినాక మీకు అండగా నిలబడడం చెప్పడానికి తార్కాణం ఈరోజు ఈ నిధులు మంజూరు చేయడం. అంతేకాకుండా సిరిసిల్ల నేతన్నల చిరకాల కోరిక యార్డు డిపో, నూలు డిపోను కూడా 50 కోట్లతో ఈరోజు వేములవాడలో ప్రారంభం చేసుకుంటున్నాం. దీనివల్ల కార్మికుడు యజమానిగా మారడానికి అవకాశం ఉంది. ఇప్పటిదాకా కార్మికుడు
పెట్టుబడి మైక్రో ఫైనాన్స్ ద్వారా కానీ ఇతర పెద్ద పెద్ద యజమానుల దగ్గర ఆధారపడేవాళ్ళు. కానీ ఈరోజు టెస్కో ద్వారా 80% క్రెడిట్తోని నూలును ఏది యార్డును ఇచ్చి వాళ్ళు నేసిన వస్త్రాన్ని తిరిగి టెస్కో కొనుగోలు చేసి 80% క్రెడిట్ పోని మిగతా డబ్బును వారికి ఇచ్చేటువంటి కార్యక్రమం. అంటే దీని ఆర్థికంగా నేతాకారం ఎదగడానికి అవకాశం ఉంది. దాంతోపాటు రైతులకు సంబంధించి శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్ట్ స్టేజ్ 2 ఫేజ్ 1, స్టేజ్ 2 ఫేజ్ 2 కలిగొడ సూరం వరకు కూడా మరిపల్లి ప్రాజెక్టు పనులు ప్రారంభమైన, రుద్రేగి ప్రాజెక్టు పనులు స్టార్ట్ అయినాయి. కలిగొడ సూరం ప్రాజెక్టు 520 ఎకరాలకు పిఎన్ కూడా వేయడం జరిగింది. మలక్పేట నుంచి ఎగువమానకు పోయేటువంటి కార్యక్రమం కూడా ప్యాకేజ్ 9, అదేవిధంగా పెద్దలు కేకే మహేందర్ రెడ్డి గారు ప్యాకేజ్ 10, 11, 12 రంగనాయక సాగర్ నుంచి కూడా సిరిసిల్లకు సాగునీరు రావాలని చెప్పి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. మీరు చెప్పండి, సిరిసిల్ల నుండి ఎంతమందిని ఇక్కడికి హాజరు కాబోతున్నారు, ఎట్లా అనుకుంటున్నారు సీఎం సభ గురించి? మొట్టమొదటిసారిగా సీఎం గారు వేములవాడ పట్టణాన్ని దర్శిస్తూ వేములవాడ రాజన్న గుడి యొక్క విస్తీర్ణ కార్యక్రమంలో పాల్గొనడమే కాకుండా అనేకంగా 600 కోట్ల రూపాయలతో కొత్తగా ప్రారంభోత్సవాలు అలాగే శంకుస్థాపనలు చేస్తూ వస్తున్న సందర్భంలో, ఎందుకంటే ముఖ్యమంత్రిగా హోదాలో అధికారికంగా మొదటిసారి సిరిసిల్ల జిల్లాకు వస్తున్నారు కాబట్టి పెద్ద ఎత్తున కనీ విని ఎరగని రీతిలో, ఎందుకంటే వాళ్ళ మాటలేమో కోటలు దాటినాయి, మా ముఖ్యమంత్రి గారి మాటలతో పాటు చేతలు కూడా ఆచరణ రూపంలోకి వస్తున్నాయి. కాబట్టి ఈరోజు ప్రజలు కూడా తనకు మద్దతుగా తను ప్రకటించబోయే ప్రకటనలు చూస్తూ హర్షాతి ధ్వనులతో వారికి స్వాగతం పలకడానికి సిరిసిల్ల నియోజకవర్గం నుంచి కూడా పెద్ద ఎత్తున, అంటే ఏ ముఖ్యమంత్రి కూడా రాని విధంగా ప్రజలు పెద్ద ఎత్తున వచ్చి ఆహ్వానం పలుకుతూ వారికి అండదండగా ఉండమని చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు ప్రధానంగా మనకు ఈ రోజు మాత్రం సీఎం దాదాపు నూతనంగా నిర్మించినటువంటి జిల్లా ఎస్పీ ఆఫీస్ కావచ్చు, పట్టణంలో రోడ్ వేడింగ్ కావచ్చు, రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కావచ్చు, ఇలా ఈ యొక్క అభివృద్ధి పనులు మాత్రం సీఎం శంకుస్థాపనలు మరియు ప్రారంభం చేసే అవకాశం ఉంది. అయితే ఈ యొక్క సీఎం సభ కోసం మాత్రం దాదాపు సుమారు జిల్లా వ్యాప్తంగా 50,000 మందిని ఇక్కడ తీసుకొచ్చేందుకు కూడా కాంగ్రెస్ పెద్ద ఎత్తున మాత్రం ఏర్పాట్లు చేశారు. ఈ యొక్క సీఎం రాకతో ఇటు జిల్లాలోని పెండింగ్లోని సమస్యలు కూడా నిలబడతాయని చెప్పేసి ఇక్కడ జిల్లా ప్రజలు మాత్రం ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ కమింగ్ పార్తో బాబు యాదవ్, V6 న్యూస్, వేములవాడ నుండి.